సుస్థిరమైన పరిపాలన కావాలి కాబట్టి ఓకే. మాకు కావాల్సిన నిధులు ప్రేమ్ గాంధీ గారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సాధించుకుంటాము తప్ప ఆ కూటమిలోంచి బయటకు వచ్చే సమస్య లేదు. సుస్థిరమైన పరిపాలన ఓకే. కేంద్రంలోనూ స్టిక్ రాష్ట్రంలోనూ అనే ఉంటారు. కొనసాగుతుంది. ఓకే. ప్రేమ్ గాంధీ గారు. ఇక్కడ ఆశ గారు ఒక అంశము మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు, వాళ్ళు అందరు మాట్లాడిన ఒక అంశం 72 స్థానాల్లో మహిళలకు 7 మందికి ఇచ్చి 10% వాటాని పూర్తి 10% మహిళలకు ఇచ్చారు, 40% ఓబీసీలకు ఇచ్చారు, 25% ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు లేదా అన్ని వర్గాలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారు జరుగుతారు లేదు, ఎవరు నరసయ్య గారు జోష్యం చెప్తున్నారు ఏమని, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అంటే చంద్రబాబు నాయుడు అంత అవేకమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజకీయ చాణక్యుడు, అంత తెలివిలేనటువంటి వ్యక్తి ఏం కాదు. ఆ రాష్ట్రం అధోగతి పాలైంది ఆయనకు అంతా తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతామో అది ఎట్లా సాధించగలుగుతామో సాధించే ప్రయత్నం చేస్తారు తప్ప. నానుడిలో ఉన్నదే కదా, అంటే నలుగురిలో ఉన్న మాటే కదా. పిఎం కావాలని జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా అవతరించినప్పుడు గానీ, చంద్రబాబు ప్రధానమంత్రి కావాలని చెప్పి కలగనది కానీ అవాస్తవం ఏం కాదు. జరిగితే ఇప్పుడే జరగాలి. ఆ కోరిక తీర్చుకోవాలన్నా ఈసారి జరగాల్సిందే. ఇప్పుడు ఆయన ఒక అంశము, ఇప్పుడు రాష్ట్రంలో ఆయన నెగ్గలేని పరిస్థితి. గత 5 సంవత్సరాలు ఆయన అనవసరమైనటువంటి కేసులపై ఆయన జైలుకు పంపారు, ఆయన పార్టీని ఉనికి లేకుండా చేసారు. అసలు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అసలు ఊహించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఆ రాష్ట్రం పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకు. కాబట్టి ఒకటే ఆలోచించారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఒకే ఒక లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి నాయకుల లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత వెనుకబడదో వాళ్ళు కళ్ళారా చూసిర్రు. ఆ రాష్ట్ర అభివృద్ధి పక్షాన ఉన్నారు తప్ప రాష్ట్రం యొక్క అభివృద్ధినే ఆకాంక్షిస్తారు తప్ప దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు లేదా భారతీయ జనతా పార్టీతో అధికార పార్టీతో కలిసే ఉన్నారు. ఆ మిగిలిన 5 సంవత్సరాలు కూడా గత అధికార పార్టీ వైసీపీతో ఇంతకు ముందు సార్ చెప్పిన విధంగా, ముఖేష్ గారు చెప్పిన విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకైతే సపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ, అది అందరికీ తెలిసినటువంటి మాటే. అప్పుడు మరి బీజేపీ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్ని సమకూర్చలేదని మాట అనుకోవాలా? అట్లేం లేదండి. అయ్యో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక అంశము క్లియర్ గా ఎన్డీఏతో కలిసి ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి ఒక రకమైనటువంటి అభివృద్ధి కనబడతా ఉంది, కానీ ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి ఒక రకంగా కనబడతా ఉంది. దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నారు. సరే, మంత్రిత్వ శాఖలలో ఉంటారా ఉండరా అంటున్నారు, ఏమంటారు? సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త డిప్యూటీ పిఎం చంద్రబాబు అనేది బాగా వైరల్ అవుతా ఉంది. ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క స్టేటస్ లో కనిపిస్తుంది. ఒక నిమిషం రావు గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. చెప్పలేము, అది పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ స్థానం అయినట్టు ఆ సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని పార్టీ ఆలోచించవచ్చు. చెప్పండి. ఇప్పుడు ఆశ గారు, ఈ ఇండి కూటమి అనేది ఒకవేళ చంద్రబాబు